హాయ్ ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 70,000 కోట్లు తీసుకొచ్చారు, 80,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు, అన్ని తీసుకొచ్చి రాజధానిలో ఖర్చు పెడతా ఉన్నారు. చిన్నగా డెవలప్ చేసుకోవచ్చు కదా అని విజయకేసరి అనే ఒక మేధావి ప్రశ్నిస్తూ ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అతి పరిమితంగానే అప్పులు తీసుకొచ్చారు. తనకు వీలైనంత వరకు కొన్ని బిల్డింగ్స్ కట్టారు, రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత సడన్ గా దాన్ని ఒక జంగిల్గా మార్చి 3 రాజధానుల పేరుతో ఎక్కడా ఒక విటికేయకుండా ఈ కట్టిన బిల్డింగ్స్ లో సామాన్లు కూడా దొంగిలించుకుపోతుంటే, 3 యాక్సెస్ రోడ్డు సైతం తవ్వుకుపోతూ ఉంటే చోద్యం చూస్తూ కుట్రపూరితంగా ప్రవర్తించింది గత ప్రభుత్వం. 2024లో గెలిచిన తర్వాత అలాంటి సైకో మనస్తత్వం గల ప్రభుత్వం మళ్లీ వస్తే రాజధాని పేరే మర్చిపోవాల్సి వస్తుందన్న చంద్రబాబు నాయుడు ఇంత స్పీడ్గా రాజధాని వర్క్ చేసుకుంటూ పోతా ఉన్నారు. మూలధనం వ్యయం కింద ఖర్చు పెడితే ఏ రోజైనా తిరిగి వస్తుంది, కానీ పప్పు బెల్లాల కింద ఖర్చు పెట్టింది తిరిగి రాదు కదా. జంగిల్ క్లియర్ చేయడానికి 30 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు అయిందంటే రాజధానిలో ఎంత నష్టం జరిగిందో మనం ఆలోచించుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గలవాడా, మూర్ఖత్వంగా పోయేవాడా? ఆలోచించండి ఫ్రెండ్స్.